చేసుకుంటున్న అగ్రిమెంట్లన్నీ సరైనవేనా? తెలంగాణకు వస్తామని చెప్తున్న కంపెనీలన్నీ సక్రమమేనా? సీఎం రేవంత్ ప్రకటిస్తున్నట్టుగా సీఎంఓ ట్వీట్లు పెడుతున్నట్టుగా నిజంగానే తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయా? తెలంగాణ ప్రభుత్వానికి అమెరికాలోని కంపెనీలకు మధ్య కుదురుతోన్న ఒప్పందాల్లో విశ్వసనీయత ఎంత? తమ్ముళ్లను సెటిల్ చేయడానికి రేవంత్ అమెరికా వెళ్లారా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. నిన్న స్వచ్ఛ బయో కంపెనీతో రేవంత్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనేక సందేహాలు వస్తున్నాయి. స్వచ్ఛ బయో కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి పేరు మీద పత్రాల మార్పిడి జరిగితే ఎక్కడా ఆయన పేరు మీద కంపెనీయే కనిపించని పరిస్థితి. కేవలం 15 రోజుల కిందటే పుట్టిన ఈ కంపెనీకి డైరెక్టర్ మరెవరో కాదు, స్వయానా సీఎం రేవంత్ సోదరుడు యనుమల జగదీశ్వర్ రెడ్డి. ఈ కంపెనీలతోనే అమెరికాలో అగ్రిమెంట్ కుదుర్చుకుంది రేవంత్ బృందం. దీంతో ప్రజల్లో ఒకటే గందరగోళం మొదలైంది. అసలు ఈ భూమి మీదే లేని కంపెనీ ఒప్పందం జరిగిందా, లేక సీఎం తమ్ముడి కంపెనీ పేరు తప్పు రాశారా? అసలు స్వచ్ఛ బయో కంపెనీతో ఒప్పందం స్వచ్ఛమైనదేనా? దీనిపై సీఎంఓ వివరణ ఇవ్వాలి అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందిస్తారు. సూరజ్, అసలు ఏంటి స్వచ్ఛ బయో కంపెనీ, దాని రిలయబిలిటీ ఏంటి, దాని ట్రాక్ రికార్డ్ ఏంటి, తెలంగాణ